లోకంలోని సౌందర్యం అంతా నా ముందు నించొనుండగా నేను నించొని ఊహల్లో విహరించడంలో ఆశ్చర్యమే లేదు. అబ్బో, సార్ మాటలు బాగా నేర్చారే. మాటలేంటి మేడం, ఒక పెన్ను పేపర్ ఇవ్వు, నీ అందాన్ని వర్ణిస్తూ అరగంటలో అష్టోత్తరం రాసి నీకు అంకితం చేస్తాను. ఓహో, అలాగా? అలాగే. అరగంట సేపు రాయాలంటే మీకు ఫుల్గా ఎనర్జీ కావాలి. ముందు ఈ పాలు తాగండి. ఆగాగు, పాలు తాగడానికి ఇంకా టైం ఉందిలే. ఏ, ఇప్పుడు తాగితే ఏంటి? దానికంటే ముందు నీతో మాట్లాడాలి. కూర్చో కూర్చో. ఏంటండి రెప్పవాల్చకుండా నన్నే చూస్తున్నారు? నువ్వు మాట్లాడుతుంటే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. నేనేం మాట్లాడట్లేదే. నీ కళ్ళల్లోని భావాలు మాటల పరవళ్లు తొక్కుతూ నా చెవులు గుండా వెళ్ళి నా గుండెని తాకుతున్నాయి. అందుకే రెప్ప వాల్చకుండా నీ కళ్ళనే చూస్తూ ఉన్నాను. బాగుంది. మీరు రొమాన్స్ లో మాస్టర్స్ చేశారని ఒప్పుకుంటాను బాబు. చాలు, ఇప్పటికే సిగ్గు చినుకుల్లో తడిచి ముద్దయ్యాను. నిజమక్షయ, నీ చూపులు చురకత్తుల్లా మారి నా గుండెకి తీయని గాయం చేస్తున్నాయనుకో. ఇప్పుడెలా ఉంది? గాయం నుంచి తీయటి స్వరాలు వినపడుతున్నాయి. నౌ ఐ యామ్ ఓకే. సరే, ఇప్పుడు చెప్పండి, ఏంటి విషయం? మన ఫస్ట్ నైట్ ఈ నైట్ కాదు, రేపు నైట్ జరుగుతుంది. అది కూడా ఈ ఇంట్లో కాదు, మన కొత్త ఇంట్లో. ఏంటి మీరనేది? అవునక్షయ, మన జీవితంలో రేపటి నుంచి ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది అక్షయ. అమ్మా అక్షయ. ఏంటి మావయ్య గారు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. ఒకవేళ మావయ్య గారు ఈ విషయం గురించే చెప్పాలనుకున్నారా? ఏంటి మేడం గారు, దేని గురించి ఏదో డీప్ గా ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, రేపు మనం కొత్తింటికి వెళ్తున్నాం కదా. అవును. మరి ఇంతవరకు మనం అక్కడ పాలు కూడా పొంగించలేదే. దాని గురించి నువ్వేమీ ఆలోచించకు, ఆ ఏర్పాట్లన్నీ చేయమని స్వామికి చెప్పేశాను. ఓ, మనం వెళ్తున్నాం, పాలు పొంగిస్తున్నాం, మన కొత్త కాపురం స్టార్ట్ చేస్తున్నాం, అంతే. అలాగే మరి ఈ విషయం మా అమ్మ నాన్నలకు చెప్పాలి కదా. నాన్న ఇంకా మెలకుగానే ఉంటారు. ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. ఫోన్ ఎక్కడా? ఇక్కడుంది. అక్షయ, ఒక్క నిమిషం ఆగు. ఏమైంది? ఓహో, మీ మావయ్య గారితో మీరే చెప్తారా? లేదక్షయ, రేపు మనం కొత్తింట్లో పాలు పొంగించే విషయం ఎవ్వరికీ తెలియాల్సిన అవసరమే లేదు.
ప్రస్తుతానికి మావయ్య గారికి కూడా చెప్పొద్దు, ఆ? సరేనా? చెప్పొద్దు అంటే మరి చెప్పకుండా వాళ్ళెలా వస్తారు? వాళ్ళెవరూ రావాల్సిన అవసరం లేదు అక్షయ. అవసరం లేదా? అవును అక్షయ, మనం వేరే కాపురం పెట్టే సంగతి ప్రస్తుతానికి మీ ఇంట్లో గాని మా ఇంట్లో గాని ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు. మన ఇద్దరం కొత్త ఇంట్లో హ్యాపీగా సెటిల్ అయ్యాక ఆ తరువాత అందరికీ చెప్దాం. ఏమంటావు అక్షయ? నేననేది పక్కన పెట్టండి. ఇప్పుడు మీరేమన్నారు? మనం వేరే కాపురం పెడుతున్నామా? ఏయ్, ఏంటి ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు దొంగ? మీరు నాతో కామెడీ చేస్తున్నారా? నేను కామెడీయా? మనకి సూట్ అవని సబ్జెక్టు అదే. మరి నేను కామెడీ చేస్తున్నానా? సడన్ గా వేరు కాపురం అది ఇదని మాట్లాడితే నాకెలా ఉంటుంది? ఏమీ తెలియనట్టు మాట్లాడతావేంటి అక్షయ? పెళ్లి చూపుల్లో నిన్నడిగి కన్ఫర్మ్ చేసుకున్నాకే కదా నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. మీరేం మాట్లాడుతున్నారండి? వేరు కాపురం గురించి మీరు నన్ను ఎప్పుడు అడిగారు?